వాలేకుమ్ అస్సలాం వరహమతుల్లాహి నువ్వు వబరకాతుహు. స్టార్టింగ్ నుంచి కూడా అల్లా ఇష్టంతో స్టార్ట్ చేసినప్పటి నుంచి నేనున్నాను. నీ వంతు సాయంగా నువ్వు కూడా ఇందులో పాల్గొని ఇది మహా కార్యక్రమం ఉంది. మనము దీన్ని చిన్నగా తీసుకునేది కాదు, చాలా గొప్ప కార్యక్రమం ఉంది. అల్లా తలా మనకి అవకాశం, నా ద్వారా నీకు కూడా ఈ అవకాశం తగ్గించింది. నేను అనుకునేది కూడా అదే, మనకు దక్కిన దాంట్లో మన అన్నదమ్ములు, మన అక్క చెల్లెలు, నా బంధుత్వాలు అందరూ కూడా, మా మామగారు ఎంటైర్ ఫ్యామిలీకి రావాలని అందరూ కూడా అదే విధంగా నా మాట గౌరవం చేసినారు. దానికి తగిన ఫలితం అల్లా తాలా మన అందరికి ప్రసాదిస్తాడు. నాలుగు మాటలు చెప్పు. ఏం లేదు, మా అందరికీ అస్సలాం అలైకుం. ఈ అవకాశం నాకు కలిగించినందుకు మా తమ్మునికి నిజంగానే చాలా ధన్యవాదాలు చెప్పుకుంటాను. ఎందుకంటే ఎప్పుడు ఇంట్లో పనులు, ఎప్పుడు అవి ఇవి అనే మన జీవితం అంతా గడిచిపోతుంది. అల్లా ఇచ్చిన ఈ 11 నెలలు కాక ఈ 12వ నెల చాలా పవిత్రమైనది. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని అందరూ పుణ్యాలు సంపాదించుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. కాకపోతే నెల వెళ్ళిపోతుందని చాలా బాధగా ఉంది నాకు. ఇంతకు ముందు కూడా మేము 11 నెలలు, ఇంతకుముందు 3 ఏళ్ల క్రితము మాకు కూడా తెలియకుండా మేము ఇట్లా అంటే మామూలు గడిపేవాళ్ళు గడపలేదని కాదు, మాకు కూడా తెలియకుండా ఈ పనులు చేయకుండా మేము గడిపేసినాం. ఇప్పుడు 3 ఏళ్ళ నుంచి మాకు తెలిసినప్పటి నుంచి, మాకు అవకాశం ఇచ్చినప్పటి నుంచి మేము దీన్ని కంటిన్యూ చేస్తాం. ఇన్షాల్లా మా బావగారు చెప్పినట్లు ఇదే విధంగా లైఫ్ లాంగ్ మా బిడ్డలు చేయాలా, చేస్తారు కూడా, కంటిన్యూ చేయాలని అల్లాహ్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆ శక్తిని, ఆ ధైర్యాన్ని మాకు అల్లాహ్ ప్రసాదించాలా. ఎంతో మంది ఇప్పుడు ఏముంది నెల్లూరు నుంచి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఈ కార్యక్రమంలో నా కుటుంబ సభ్యులందరూ కూడా ఒక చోట ఉన్నారే, నేను ఉండాలి అనే ఉద్దేశంతో పనులు ఉన్నా కూడా మా బావగారిని ఒప్పించుకొని మరి ఇక్కడికి వచ్చింది. అల్లా ఇష్టంతో ఈమె కిస్మత్ పువ్వులు చేయాలి, ఈమెకు మంచి ఆయుర్వేదాలు ప్రసాదించాలని అల్లా తాలాకు మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈమె ఇంట్లో భద్రత ప్రసాదించాలి, ఈమె కొడుకు, కోడలు, మనవరాలు, మా బావ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చెప్తావా?